నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. నందమూరి తారక రామారావు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయనేమిటో నిన్నటి తరం, నేటి తరం వారికి ఎరుకే. కానీ వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు వింటుంటే ఇంత గొప్ప వ్యక్తిత్వం కలవారిని, వారిని తప్ప మరెవరిని బహుశా నాడు, నేడు, రేపు ఎప్పుడూ చూడలేమో అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, పాండురంగ మహత్యం సినిమాలో జయ కృష్ణ ముకుంద మురారే అన్న పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఆ పాట వింటుంటే మనం కూడా ఆ లోకంలోకి వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. అంతలా మెస్మరైజ్ చేసింది ఆ పాట. పాట రాసింది సముద్రాల జూనియర్, సంగీతం సమకూర్చింది టీవీ రాజు, పాడింది అజరామర గాయకుడు ఘంటసాల గారు, నటించింది నందమూరి తారక రామారావు గారు. ఇదంతా బాగుంది. విడుదలకు ముందు సినిమా ప్రీ షో చూశారు ఎన్టీఆర్ గారు. కానీ స్క్రీన్ పైన వెడుతున్న పేర్లలో గాయకుడు ఘంటసాల గారి పేరు లేదు. ఇది గమనించిన వెంటనే ఎన్టీఆర్ గారు అయ్యో తప్పు జరిగింది, రేపు విడుదల ఏమి చెయ్యాలి అని ఒక్క క్షణకాలం ఆలోచించారు. వెంటనే కారులో అర్ధరాత్రి వేళ ఘంటసాల గారి ఇంటికి వెళ్లారట. తలుపు తడితే ఘంటసాల గారే తలుపు తీసి ఆశ్చర్యపోయి ఒకసారి తన నిద్ర కళ్ళను నునుముకున్నారట. నేను చూస్తుంది కరెక్టేనా అని. సందేహం లేదు, ఎదురుగా ఉన్నది ఎన్టీఆర్ గారే అని సంకోచిస్తూ లోపలికి ఆహ్వానించారట. ఎన్టీఆర్ గారు పశ్చాత్తాపంతో నన్ను మన్నించాలి, పాండురంగ మహత్యం సినిమాలో టైటిల్స్లో మీ పేరు పడలేదు, పొరపాటు జరిగింది అని చెప్పారట. భలేవారే, అశేష జనవాహినిలో నాకు పేరుంది, మీకూ పేరుంది, మరో కొత్త పేరు కావాలా అంటూ తేలికగా తీసుకున్నారట. దీనికి ప్రతిఫలంగా తదుపరి ఎన్టీఆర్ నిర్మించిన సీతారాముల కళ్యాణం సినిమాలో తన పేరు వేసుకోలేదంట ఎన్టీఆర్. ఘంటసాల గారికి కృతజ్ఞతలు చెప్పడానికే ఈ నిర్ణయం అని తెలిపారట. ఇది కదా ఎన్టీఆర్ అంటే. నిజంగా వారు మహానుభావులు. ఇలాంటి వ్యక్తిత్వాన్ని పొగడడానికి మరికొన్ని తెలుగు పదాలు తెలుగులో పుట్టాలేమో మరి.